ప్రభు మందల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలుకు ప్రవచనములను చెప్పుము అని ఆజ్ఞాపించెను. కావున నేను ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలులకు ప్రతికూలంగా ప్రవచనములను చెప్పవలదనియు దైవోక్తుల పలకవలదనియు నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యగును, నీ బిడ్డలు పోరున చతురు, అన్యులు నీ పొలములను విభజించి పంచుకుందురు. నీ మటుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇజ్రాయేలుకును తప్పక తమ దేశం నుండి బందీలుగా కొనిపోవుదురు. 4వ దర్శనము. పండ్లగంప. సర్వోన్నతుడైన ప్రభు నాకు ఇంకొక దర్శనమును చూపించెను. నేనొక పండిన వేసపు కాలపు పండ్లగంపను చూచితిని. ప్రభు, ఆమోసు, నీకేమి కనిపించున్నది అని నన్ను అడిగాను. నేను పండిన వేసవి కాలపు పండ్లగంప అని చెప్పితిని. ఆయన ఇట్లనెను, నా ప్రజలు అంతము వచ్చియే ఉన్నది. నేనిక మనసు మార్చుకొను, వారిని శిక్షింపక దాటిపోను. ఆ దినమున దేవాలయమునందలి పాటలు శోకగీతములుగా మారును. ఎల్లడులను శవములు కనిపించును. ప్రతి స్థలమందు అవి పారివేయబడును. మౌనం వహింపుడు. మోసగాండ్రు, దోపిడిగాండ్రు, దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనం చేయు వారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలేను గదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనం మరలా గోధుమలను అమ్ముకోవలను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గించవచ్చును, తూకములను హెచ్చించవచ్చును, దొంగ త్రాసుతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను, ద్రవ్యమునకు చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని దరిద్రులను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును కూడా అమ్ముకోవచ్చునని మీరంచుచున్నారు. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు భాష చేసెను, నేను వారి పాపకార్యములను విస్మరింపను. వారి చేయుదములకు గాను నేల దద్దరిల్లును. దేశంలోని ప్రజలెల్లరూ శోకింతురు. దేశమెల్లా అతలాకుతలమై నైలు నది వలె ఆటుపోటులకు గురియగును. అంధకారము, విలాపము. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దుకుంగక పట్టపగలే నేలపై చీకట్లు అలుముకున్నట్లుగా చేయుదును. నేను మీ ఉత్సాహములను అంత్యక్రియలుగా మార్చెదను, మీ పాటలను శోకగీతములుగా చేసేదను. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేసేదను. అందరి తలలు బోడి చేసేదను. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని ముతురునికి వినిపించినట్లే మీరు కూడా శోకింతురు. దాని అంత్యదినమున ఘోరమైన శ్రమ దినముగా ఉండును. ప్రభు వాక్కుకై కరువు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను దేశం మీదకి కరువును పంపు కాలం వచ్చుతున్నది. అది కూటికి నీటికి కరువు కాక ప్రభువు వాక్కుకు వినిపించకపోవుటకు కరువు వచ్చును. ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తరము నుండి తూర్పు వరకు ఇటునటు తిరుగాడుచు ప్రభు సందేశము కొరకు గాలింతురు. కానీ అది వారికి లభింపదు. ఆ దినమున బలం గల యువతి యువకులు కూడా దప్పిక వలన సొమ్మసిల్లిపోవుదురు. సమరియ విగ్రహముల పేరు మీద భాష చేయువారు, దాను దేవత పేరు మీద ప్రమాణం చేయువారు, బెర్షబా దైవం మీద పేరు మీద ఒట్టు పెట్టుకున్న వారును నేలపై కూలి మరలా పైకి లేవకుందురు. 9వ అధ్యాయము. 5వ దర్శనము. దేవాలయ పతనము. నేను ప్రభు బలిపీఠముపై నిలుచుండి ఉండుట గాంచితిని. ఆయనిట్లు ఆజ్ఞాపించను, దేవాలయం స్తంభముల పైభాగములను గట్టిగా మోది దేవాలయపు పునాదులు కంపించినట్లుగా చేయుము. ఆ స్తంభముల పైభాగములను విరగ్గొట్టి అవి ప్రజల తలలపై పడినట్లుగా చేయుము. ప్రజలలో మిగిలియున్న వారిని నేను పోరున చంపుదును. ఎవడను తప్పించుకొని పారిపోజాలడు. వారు బొరియలు త్రవ్వుకొని పాతాళములకు పోయినను నా హస్తములను వారిని పట్టుకొనును. ఆకాశమునకు కెక్కిపోయినను నేను వారిని క్రిందకు లాక్కొని వత్తును. వారు కార్మెలు కొండ కొమ్మన దాక్కొనిను నేను వారిని వెతికి పట్టుకుందును. నాకు కనిపించకుండా సముద్ర గర్భమున దాక్కొనిను వారిని కరువు అని సముద్ర భూతములను ఆజ్ఞాపింతును. అది వారిని కరుచును. శత్రువులు వారిని బందీలుగా కొనిపోయినచో వారిని వధింపుడని ఆ శత్రువులకు ఆజ్ఞాపింతును. నేను వారికి సహాయము చేయును.
సహాయము చెయ్యను, వారిని నాశనం చేయుటకే తలపడితిని. స్తుతిగీతము. సర్వోన్నతుడైన ప్రభువుడైన దేవుడు భూమికి తాకగానే అది కంపించును, దానిపై వసించు వారెల్లరూ విరిపింతురు. లోకమంతయు నైలు నది వలె ఆటుపోటులకు గురియగును. ప్రభు ఆకాశమందు తన నివాసమును ఏర్పరచుకొనెను, నేలకు పైగా ఆకాశగోళము ఏర్పరచెను. ఆయన సముద్ర జలములను రప్పించి నేలపై చల్లును. ప్రభు అని ఆయన పేరు. ఇజ్రాయేలుకు ప్రత్యేకమైన హక్కులేమీ లేదు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయిల్లారా, మీరును కుషీయులను నాకు సరిసమానమే. నేను మిమ్మ ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినట్లే ఫిలిష్తీయులను కప్తోరు నుండి సిరియన్లను కీరు నుండి తోడుకొని వచ్చితిని. ప్రభుడైన నేను పాపభూయిష్టమైన ఇజ్రాయేల్ రాజ్యమును పరీక్షించి చూచుచున్నాను. నేను దీనిని భూమి మీద నుండి తుడిచిపెట్టుదును, ఆయనను యాకోబు అంతటిని నాశనం చెయ్యను. పాపులు నశింతురు. నా ఆజ్ఞ ప్రకారము ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు అన్యజాతులన్నిటిలోని ఇజ్రాయేలును జల్లింతును, కానీ ఒక చిన్న గింజ అయినను నేల రాలదు. దేవుడు మాకెట్టి కీడును కలిగింపడనిడని దుష్టుడు అందరినీ, నా ప్రజల్లో పాపులందరినీ పోరున చంపుదును. ఇజ్రాయేలు ఉద్ధరణ భాగ్యకాలము. ఆ దినము నేను కూలిపోయిన కుటీరము వలెనున్న దావీదు రాజవంశమును పునరుద్ధరింతును. ఆ ఇంటి గోడలను బాగు చేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనువొత్తును. కావున ఇజ్రాయేలు ఏదోమున మిగిలియున్న భాగమున పూర్వము నాకు చెందిన జాతులన్నిటినీ తిరిగి జయింతును. ప్రభు ఇట్లనుచున్నాడు, పొలము దున్నగానే పంట పండు కాలం వచ్చును, విత్తనము చల్లగానే ద్రాక్ష పండ్లు త్రొక్కించు కాలం వచ్చును. పర్వతముల నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును, కొండల నుంచి ద్రాక్షారసము పారును. నేను నా ప్రజలను మరలా తమ దేశమునకు కొనువొత్తును. వారు శిథిలమై ఉన్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షాలను నాటి ద్రాక్షారసము గొలుగుదురు, తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలు నేను వారికిచ్చిన నేలపై నాటుదును, ఇక మీదట వారినెవరును పెళ్లగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభు వాక్కు. ఈ రోజుతో ఆమోసు గ్రంథము పూర్తవుతూ ఉన్నది. 9వ అధ్యాయముతో ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా మేమందరం కూడా ఈరోజు ఆమోసు గ్రంథాన్ని పూర్తిగా చదువుతూ పఠిస్తూ అందులో ఉన్న ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవా, వింటున్న వారిని, చదువుతున్న వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలకు కావాల్సిన మీ కృపను దయచేయండి. మరి ముఖ్యంగా ఎవరికైతే ప్రార్థన చేస్తామని మాట ఇచ్చామో ఆ బిడ్డలు, నా కుటుంబాలను ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలన్నిటిని కూడా మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.